ప్రభుపేట అందరికీ షలోం. మరి యొక్క నూతన మాసంలో మనల్ని ఇలా కలుసుకోవడానికి ఆయన మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రభు రాత్రి భోజనంలో మనం పాలిభాగస్థులమై శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగి మనం జీవించడానికి చూపించినటువంటి కృపా ధన్యతలకై మన జీవిత విధానంలో క్రీస్తు ప్రేమను కనబరచలాగున మన క్రియల్లో విశ్వాస సహితమైనటువంటి జీవిత విధానాన్ని అలవర్చుకోవడమే మనం నిజంగా ఆయన చేసినటువంటి మేలులకు చూపించేటువంటి కృతజ్ఞత భావన గనుక, మన కృతజ్ఞత అర్పణ గనుక అటువంటి జీవిత విధానాన్ని నూతన మాసంలో అలవర్చుకోవాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. గడిచిన వారంలో కొన్ని సంఘాల్లో దర్శించడం ద్వారా దైవజనులు తెలియజేసినటువంటి మాటల ద్వారా నా మదిలో మెదులుతున్నటువంటి ఆలోచనలను మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నాకు తెలిసినటువంటి ఒక సంఘము 20 నుంచి 30 మంది కూడుకునేటువంటి సంఘము. అక్కడ సంగీత వాయిద్యాలు పెద్దగా లేకపోయినప్పటికీ కూడా దైవజనులు మాట్లాడడానికి కనీసము మైక్ కూడా సదుపాయం లేనటువంటి సంఘం అయినప్పటికీ కూడా ఆత్మలో మంచిగా వర్ధిల్లుతున్నటువంటి సంఘం. అయితే ఈ లాక్డౌన్ కారణం చేత ఈ విపత్కరమైనటువంటి ప్రతికూల పరిస్థితుల కారణం చేత ఆ 20 నుంచి 30 మంది కాస్త దాదాపు 10 నుంచి 12 మంది అవ్వడం విచారకరం. అయితే ఈ సంఘాన్ని పునఃప్రారంభించడానికి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి జాగ్రత్త చర్యలను పాటించడం కారణం చేత ఈ భౌతిక దూరాన్ని పాటించడం వల్ల ఈ 10 మంది దాదాపు ఒక్కొక్కరు ఒక 5 అడుగుల దూరంలో కూర్చోవడం వల్ల ఆయన అందరికీ వినబడేలా మాట్లాడాలి అంటే తన కంఠస్వరాన్ని ఇంకా పెంచి మాట్లాడాల్సి వచ్చింది. అలా పెంచి మాట్లాడడం కారణం చేత ఆయన వోకల్ కార్డ్స్, ఈ కంఠస్వరానికి ఉపయోగపడేటువంటి గొంతు భాగం ఏదైతే ఉందో అది అనారోగ్యం పాలవ్వడం కాస్త బాధ కలిగించింది. ఆ మాటను తెలియజేయడం మాత్రమే కాకుండా ఇంకొక మాటను తెలియజేశాడు. ఏంటంటే ఈ 20-30 మంది సంఘంలో ఉన్నటువంటి సభ్యుల్లో కూడా కొంతమంది నూతనంగా రక్షింపబడి బాప్తిసానికి సిద్ధపడినటువంటి వ్యక్తులు. అయితే ఈ ప్రతికూల పరిస్థితుల కారణం చేత సరైనటువంటి సహవాసం లేక మందిరానికి రాలేకపోవడం కారణం చేత వారు బాప్తిసాన్ని తీసుకోవడానికి సిద్ధపడినప్పటికీ కూడా వాళ్ళు మరలా ఈ శోధనలను తట్టుకోలేక మరలా ప్రభు నుంచి మనసు తిప్పుకొని లోకం వైపుకు మరలించినట్లుగా ఆ సంఘ నాయకుడిని, సంఘ కాపరిని బాగా బాధించినటువంటి విషయం. ఆ విషయం ఆ దైవజనుడు తెలియజేస్తున్నప్పుడు కాస్త బాధ అనిపించింది. అలా బాధ అనిపించిన తర్వాత కొన్ని విషయాలు ప్రభువు నా మదిలో ఉంచాడు. ఏంటి అనంటే, ఈరోజు సాతాను తన యొక్క శక్తిని పెంచుకుంటూ ఉంది. తన యొక్క మనుషుల పట్ల ప్రభావితం చేసేటువంటి తన యొక్క ప్రభావాన్ని పెంచుకోవడానికి అడుగడుగు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏంటనంటే, నూతనంగా రక్షించబడినటువంటి కొంతమంది, ఒక్క సంఘంలోనే ఇంతమంది ఉంటే ప్రపంచం నలుమూలలా దేశవ్యాప్తంగా ఎంతమంది గడిచిన 3 నెలల్లో లేకపోతే గడిచిన ఈ సంవత్సర కాలంలో ఎంతమంది రక్షణకు సిద్ధపడి బాప్తిసానికి సిద్ధపడి ఉంటారో మనం ఆలోచన చేయవచ్చు. ప్రభు యొక్క ప్రణాళిక కూడా అదే. నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి నశించిపోతున్నటువంటి దానిని వెతికి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా గమనిస్తున్నాం. ఈరోజు ఆయన అంటే ప్రతి మనిషి కూడా తను నశించిపోతున్నటువంటి కారణాలు తెలుసుకొని వారు ఒక పశ్చాత్తాపానికి గురై వారు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నూతనంగా రక్షించబడాలి, బాప్తిసాన్ని తీసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి చాలామందిని కూడా బాప్తిసాన్ని తీసుకోకుండా చేసింది ఈ పరిస్థితి. కాబట్టి ఈరోజు సాతాను ఏ విధంగా ఈ ప్రభావితం చేస్తుందో మనం ఆలోచన చేయాలి. ఈరోజు వ్యక్తిగత పరిశుభ్రత అనేది మన జీవిత విధానాల్లో మనం ఇంకా బాగుగా ఉండడానికి, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి అనేక రకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాం. నేను కూడా చేస్తూ ఉన్నాను. అయితే ఈ వ్యక్తిగత జీవితాన్ని మనం కాపాడుకోవడానికి, ఈ ప్రాణాన్ని కాపాడుకొని ఏ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నామో ఈ ఆత్మీయ జీవితాన్ని కూడా కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనం బలహీనతలను బట్టి వెనుదిరుగుతున్నట్లయితే మనం పరిశుద్ధత కలిగి జీవించడానికి ఏవి బలహీనతలు అడ్డొస్తున్నాయో ఆ అడ్డులన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయాలి తప్ప మనం పడిపోవడానికి వీలేదు. ఎందుకనంటే ఈ వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత ఈ లోకంలో నిన్ను ఇంకొన్ని ఏళ్ళు బ్రతకడానికి కారణం చూపొచ్చు, కానీ అవసరత చూపొచ్చు, కానీ
ఈ ఆత్మీయ పరిశుభ్రత అనేది లేకపోతే, ఆత్మీయ పరిశుద్ధత అనేది లేకపోతే ఈ లోకంలో మనం ప్రాణాలని కాపాడుకున్నప్పటికీ కూడా నిత్య నరకాగ్ని గుండా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ప్రాముఖ్యమైందో ఆత్మీయ పరిశుద్ధత అనేది కూడా అంతే ప్రాముఖ్యమైంది అని ప్రభువు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనము క్లుప్తంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు స్థాపించినటువంటి సంఘం ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘం. ఈ కొరింథీ పట్టణం ఏంటంటే అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి పట్టణం. ఇది పట్టణం ఆ కాలంలో రోమా సామ్రాజ్యంలో అకయ అనేటువంటి ప్రాంతానికి ముఖ్య పట్టణమైనటువంటి ఈ ప్రాంతం, అంటే రాజధానిగా పిలవచ్చు మనం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్ ప్రాంతం ఏ విధంగా ముఖ్య పట్టణంగా లేకపోతే రాజధానిగా పిలువబడుతూ ఉందో, ఆనాడు అకయ అనేటువంటి పట్టణానికి, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి పట్టణానికి ముఖ్య పట్టణంగా ఈ కొరింథీ పట్టణం ఉండేది. అయితే ఈ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఉన్నటువంటి ప్రాంతానికి ముఖ్య పట్టణం హైదరాబాద్ కనుక ఖచ్చితంగా 90% వరకు కూడా ఆదాయం అనేది తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్ నుంచే వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం కానీ, శాస్త్రీయ పరిజ్ఞానం అంటే టెక్నాలజీ కానీ బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. అంత మాత్రమే కాకుండా విదేశాలకు వెళ్ళాలంటే ఇక్కడి నుంచే మనం బేగంపేట ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ మనకి ఇలా ఎయిర్పోర్ట్లు కూడా ఉన్నాయి. అంటే విదేశాలకు రవాణా జరిగించాలన్నా లేకపోతే ఈ ప్రభుత్వం చేసుకునేటువంటి ఏ నిర్ణయాలైనా కూడా హైదరాబాద్ ప్రాంతం నుంచే మనము తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వ అధికారులందరూ కూడా ఇక్కడనే ఉంటారు. అంత మాత్రమే కాకుండా చలనచిత్రానికి సంబంధించినటువంటి ఈ సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి 90% పనులు కూడా ఈ హైదరాబాద్ ప్రాంతం నుంచి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ విభిన్నమైనటువంటి సంస్కృతులకు నిలమైనటువంటి ఈ హైదరాబాద్ పట్టణం, అంత మాత్రమే కాకుండా విభిన్నమైనటువంటి మతారాధనలకు సంబంధించినటువంటి పట్టణం, ఈ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందినటువంటి పట్టణం. ఈ హైదరాబాద్ పట్టణం తెలంగాణ ప్రాంతంలో ఎంత అభివృద్ధి చెందినటువంటి పట్టణమో, ఆనాడు అకయ అనేటువంటి ప్రాంతంలో, రోమా సామ్రాజ్యంలో అకయ అనేటువంటి ప్రాంతానికి ముఖ్య పట్టణమైనటువంటి ఈ కొరింథీ పట్టణం కూడా అంతే అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. ఈ కొరింథీ పట్టణంలో సంఘాన్ని స్థాపించడానికి గల కారణం, ఆ కొరింథీ పట్టణంలో సంఘాన్ని పట్ల ఉన్నటువంటి మంచి ప్రణాళికను గురించి, ఈ సంఘ స్థాపన గురించి మనము అపోస్తలుడైనటువంటి పౌలు అపోస్తలుల కార్యంలో మనము దాదాపు 15 నుంచి మిగతా అధ్యాయాల్లో సంఘం పట్ల, స్థాపించడానికి పట్ల ఉన్నటువంటి మంచి ప్రణాళికను అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. దాదాపు ఈ కొరింథీ పట్టణంలో 1.5 సంవత్సరాల పాటు అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడ నివసించి, ఆ తర్వాత తనకున్నటువంటి సంఘ బాధ్యతలను బట్టి సంఘాలను స్థాపించడం కారణం చేత అక్కడి నుంచి వెళ్ళి మరలా ఇతర సంఘాలను స్థాపించడం ప్రారంభిస్తూ ఉంటాడు. అయితే ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘం లేకపోతే ఈ సంఘస్థుల్లో ఉన్నటువంటి క్రైస్తవ జీవిత విధానంలో, వారి విశ్వాసంలో తలెత్తినటువంటి సమస్యలను పరిష్కరించడానికి వారికి హెచ్చరికలతో కూడినటువంటి పరిష్కారాలన్నీ ఈ అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఉంటాడు. అదే ఈ కొరింథీ పట్టణానికి రాసినటువంటి మొదటి పత్రిక. అయితే ఇక్కడ తలెత్తినటువంటి ముఖ్యమైనటువంటి సమస్యల్లో కొన్ని సమస్యలుగా మనం విభజించుకొని వాటిని క్లుప్తంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సమయం ఉన్న కొలది మనం ఒక 2 సమస్యలను ఈరోజు ఏ విధంగా అపోస్తలుడైనటువంటి పౌలు హెచ్చరికలతో కూడినటువంటి సమాధాన రూపకంగా పరిష్కారాన్ని రాశాడో ఆ విధానాన్ని మనము క్లుప్తంగా వివరించుకుందాం. వీలైతే సమయాన్ని బట్టి వచ్చే వారం కూడా ఇదే వాక్యాన్ని మనం కొనసాగించే ప్రయత్నం చేద్దాం. అయితే కొరింథీలో నెలకొన్నటువంటి మొట్టమొదటి సమస్య, అతిపెద్ద సమస్య ఏంటంటే సంఘంలో వర్గ విభజన. ఏంటంటే ఈ సంఘంలో క్రీస్తు యేసు చేత వీరు ఏర్పరచబడినటువంటి అపోస్తలులైనప్పటికీ కూడా వారు సంఘం పట్ల బాధ్యతలు కలిగి వారు వ్యక్తిగత పరిచర్య భారాన్ని బట్టి మిగతా ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు పరిచర్య కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఎవరి దగ్గర అయితే వీళ్ళు బోధను వింటారో వారికి సంబంధించిన వారిగా వీళ్ళు విభజనలు జరిగిస్తూ ఉంటారు. ఒకవేళ పౌలు దగ్గర నేర్చుకున్నట్లయితే నేను పౌలు వాడును, నేను పేతురు దగ్గర నేర్చుకున్నట్లయితే పేతురు వాడును,
కేఫా దగ్గర నేర్చుకున్నట్లయితే నేను కేఫా వాడను, లేకపోతే ఇలా అపోలో దగ్గర నేర్చుకున్నట్లయితే నేను అపోలో వాడను. ఇలా ఎవరి దగ్గరైతే వారు పరిచర్య భారం పట్ల పరిచర్యలో కొనసాగుతున్నటువంటి వారి పట్ల ఎవరైతే పనిచేశారో, ఎవరి దగ్గరైతే ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకున్నారో, ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నారో వారి వర్గ విభజన జరుగుతూ ఉంది. ఎందుకనంటే అపోస్తులుడి దగ్గర నేర్చుకున్నటువంటి నేను అపోస్తులు అనేటువంటి పౌలు వాడును అనేటువంటి ఈ విభజన కారణం చేత క్రీస్తు యేసు సార్వత్రిక సంఘంలో సంఘ విభజన మాత్రమే కాకుండా సంఘంలో ఉన్నటువంటి ఈ దైవజనుల పట్ల వర్గ విభజన జరుగుతూ ఉంది అనేటువంటి సమస్యను ఆయన గుర్తించినప్పుడు, మీరు ఇలా నేర్చుకున్నటువంటి దైవజనుల పట్ల మీరు క్రీస్తును పోలి నడుచుకునేటువంటి విధానాన్ని పక్కన పెట్టి మీరు దైవజనుల పట్ల ప్రేమను కలిగి, అలాగే నేను అపోలో వాడును లేకపోతే కేఫా వాడును అని చెప్పుకుంటూ వర్గ విభజన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఎంత మార్గము సాగించేటువంటి జీవిత విధానం కాదు. కాబట్టి వారికి దీటైనటువంటి సమాధానాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు ఇస్తూ ఉంటాడు. ఇక్కడ పౌలు సమస్యలకు ఉన్నటువంటి పరిష్కారాలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఏది కూడా తాను మానవ దృక్పథంతో ఇచ్చినట్లుగా మనం గమనించాం. ఎందుకనంటే ప్రతి సమస్యను ఆయన ఎత్తి చూపడం మాత్రమే కాకుండా ఆ సమస్యలన్నిటికీ కూడా మానవ దృక్పథంతో కాకుండా క్రీస్తు యేసు మనస్సు కలిగినటువంటి ఆయన దృక్పథంలో సమస్యలకు పరిష్కారం ఇస్తూ ఉంటాడు. ఎట్లా అనంటే అక్కడ ఉన్నటువంటి మాటలను మనం ఆలోచన చేస్తే ఏంటంటే, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడిన, పౌలు నామమున మీరు బాప్తిసం పొందిదిరా అనేటువంటి ప్రశ్నను ప్రశ్నిస్తూనే వాళ్ళకు ఒక ఆలోచింపజేసే విధానాన్ని వాళ్ళలో పురికొల్పుతూ ఉంటాడు. ఏంటనంటే, నీకోసం ఏమన్నా నేను సిలువ వేయబడ్డానా, నీ పాప విమోచనను బట్టి నేను మరణించానా, లేకపోతే నా నామమును నువ్వేమన్నా బాప్తిసం పొందావా? ఈరోజు ఎవరి పట్ల అయితే నువ్వు తెలియజేస్తున్నావో, నేను ఈ దైవజనుడి పట్ల ప్రేమను కనబరుస్తున్నావో, నేను ఈ దైవజనుడు వాడను, లేకపోతే ఈ వర్గం వాడను, ఆ వర్గం వాడను అని తెలియజేస్తున్నావు కదా, ఆ వర్గంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నీ పాపం పట్ల విమోచింపన పట్ల నీ కొరకు మరణించారా, లేకపోతే నీకోసం సిలువ వేయబడ్డారా అనేటువంటి విషయాలను తెలియజేస్తూ, నా నామమున మీరు బాప్తిసం పొందలేదు, మీరు క్రీస్తు యేసు నామమున బాప్తిసం పొందారు, మేము క్రీస్తు చేత బాప్తిసం పొందుకున్న వారమైనప్పటికీ కూడా మా పరిచర్య భారం నిమిత్తము మేము మిగతా సంఘాలు కట్టాలనేటువంటి ఉద్దేశం చేత మేము ఆయా ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నాం. కానీ మా అంతిమ గురువు లేకపోతే మా అంతిమ బోధకుడు క్రీస్తు యేసే అనేటువంటి తాత్పర్య భావాన్ని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు వారికి ఉన్నటువంటి సమస్యలను చూడండి, వారికి ఉన్నటువంటి సమస్యను ఎత్తి చూపుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా క్రీస్తు యేసు దృక్పథాన్ని కలిగి ఆ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి కూడా చూస్తే కూడా కొంతమందికి ఫేవరెట్ దైవజనులు ఉంటారు, వారికి వ్యక్తిగతమైనటువంటి ఇష్టపడేటువంటి దైవజనులు ఉంటారు. ఇష్టపడడం తప్పేమి కాదు, వారు చెప్పేటువంటి జీవిత విధానాన్ని బట్టి లేకపోతే వారి యొక్క వాక్య బోధనను బట్టి వారిని ఇష్టపడడం సహజం. కాకపోతే దేవుని కంటే వారిని ఎక్కువగా ప్రేమించి వారి పట్ల మనం వివక్షతను కలిగి, నేను ఈ దైవజనుడైతే వింటాను లేకపోతే ఆ దైవజనుడు అంటే వింటాను అనేటువంటి సంఘంలో వర్గ విభజన అనేది చాలా క్రీస్తు సంఘాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి అనేటువంటి తాత్పర్య భావాన్ని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు కొరంథీలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తూ ఉంటాడు. ఈనాడు అనేక మంది కూడా ఇప్పుడు క్రీస్తు వాక్యాన్ని బోధించడం పట్ల ఇప్పుడు క్రీస్తు మాటలను తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు క్రీస్తును అర్థం చేసుకోకుండా ఈ దైవజనుల్ని ఎక్కువగా ఆరాధించడం ప్రారంభింది. కాబట్టి ఆనాడు అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేసినటువంటి మాటలను మనం ఆలోచన చేస్తే, మనము ఈ దైవజనుడు తెలియజేసినటువంటి మాటలను పట్టుకొని మనం క్రీస్తులో ఎదగాలి తప్ప దైవజనులకు మనం ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ క్రీస్తును పక్కన పెట్టి సార్వత్రిక సంఘంలో వర్గ విభజనలు చేయడం అనేది చాలా క్షమించలేనటువంటి పాపంగా పరిగణించబడుతూ ఉంది. ఒకవేళ మీరు ఇటువంటి జీవిత విధానాన్ని కొనసాగిస్తే మీరు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి తగిన చర్యలు మీరు తీసుకోవాల్సి వస్తూ ఉంది, లేకపోతే తగినటువంటి శిక్షను మీరు పొందుకోబోతున్నారు అనేటువంటి మంచి విషయాలను ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు
తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి రెండవ విషయంగా మనం పరిష్కారాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఇక్కడ లైంగిక జీవిత విధానం, వారి యొక్క లైంగికత లేకపోతే అనైతికమైనటువంటి జీవిత విధానాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉంటాడు. ఏంటి అనంటే మనము 5వ అధ్యాయంలో మొదటి వచనాన్ని కనుక గమనిస్తే తల్లి లేకపోతే అమ్మ అనేటువంటి మాటకు ఉన్నటువంటి విలువ తెలియనటువంటి అనేక మంది సంఘంలో ఉన్నారు అనేటువంటి ఆ మాటను తెలియజేయడానికి కూడా ఆయన ఎంత మనోవేదన పడ్డాడు అనేటువంటి ఆ వచనాన్ని గమనిస్తే మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట అనేటువంటి మాట. అంటే తండ్రి భార్య అంటే ఎవరండి? అమ్మ, లేకపోతే మనకు తల్లితో కూడా పాపం చేసేటువంటి పరిస్థితులు ఆనాడు కొరంథీ సంఘంలో ఉన్నటువంటి కొరంథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘం చేస్తూ ఉంది. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు కొరంథీ పట్టణానికి మొత్తానికి రాస్తున్నటువంటి పత్రిక ఏమి కాదు. ఇది కొరంథీలో తాను స్థాపించినటువంటి సంఘంలో ఉన్నటువంటి వారికి తెలియజేస్తున్నటువంటి మాట. ఈరోజు చాలామంది కూడా ఏంటంటే పక్కన వాడి జీవిత విధానాన్ని బట్టి మనం బోధ చేయడానికి చాలా ఇష్టపడతాం, కానీ మన జీవిత విధానాన్ని మార్చుకోవడానికి మాత్రం ఇష్టపడం. ఎందుకనంటే మనం ఇతరులకు బోధించడానికి ఇష్టపడతాం, కానీ మనం బోధ చేసుకోవడానికి ఇష్టపడం. ఇతరులకు ఈ మాటలు చెల్లేయడానికి చాలా సులువుగా ఉంటుంది. అందుకే మన పెద్దలు ఒక మాట అంటారు, చెప్పడానికి చాలా సులువు కానీ చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది అని. కానీ ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటనంటే మొదట మీలో పరిశుద్ధత కనబడాలి, ఆ తర్వాత సంఘం వెలుపల ఉన్న వారికి మీరు మాదిరికరంగా జీవించగలగాలి. మీలోనే పరిశుద్ధత లేకపోతే నేను సంఘాన్ని స్థాపించడాన్ని బట్టి ఆయన ఎంతో మనోవేదన చెందుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆయన ఆ సమస్యను ఎత్తి చూపుతూ ఆ సంఘాన్ని ఖండిస్తూ హెచ్చరిస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యకు పరిష్కారాన్ని చాలా క్లుప్తంగా ఇస్తాడు. ఏంటనంటే ఒకడు కామాతురత కలిగి జీవించట కంటే వివాహం ఆడట మేలు. ఒకడు తన మనస్సును నియంత్రించుకొని ఎడల తన వివాహం ఆడట శ్రేష్టం. ఒకడు తన జీవిత విధానాల్లో తన శరీర ఈచలను బట్టి తన జీవితాన్ని మార్చుకోలేకపోయినట్లయితే, తన కామాతురత తీర్చుకోవడానికి తన కోరికలు తనను వెంటాడుతూ ఉన్నట్లయితే కనుక తాను సాటి అయినటువంటి సహాయాన్ని ఎన్నుకొని పరిశుద్ధ వివాహం ఆడి తన కోరికలను తీర్చుకోవచ్చు. దానికి కూడా ఒక అవకాశాన్ని ప్రభువు ఇచ్చాడు వివాహం ద్వారా. కాబట్టి అటువంటి జీవిత విధానాన్ని కనబరిస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ తల్లితో పాపం చేసేటువంటి పరిస్థితి ఎంత దారుణం. అక్కడ తల్లి అనేటువంటి మాటను కూడా రాయడానికి ఆయన అంతగా బాధపడ్డాడు. అంటే అక్కడ ఎంతగా పాపం ప్రబలిందో మనం ఆలోచన చేయవచ్చు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ ముఖ్య పట్టణం ఏ విధంగా ఉందో, ఇక్కడ తెలంగాణ అభివృద్ధి చెందడానికి 90% హైదరాబాద్ ఏ విధంగా దోహదపడుతుందో, అంటే మంచి సాధించడంలో అభివృద్ధి సాధించడంలో ఎంతగా దోహదపడుతుందో, ఈరోజు కరోనా కేసులను కనుక ఆలోచన చేస్తే దాదాపు 900 ఒక రోజువారీలో చూస్తే దాదాపు 1000 పైగా వస్తున్నాయి. అందులో 900 కేసులు దాదాపు ఈ జిహెచ్ఎంసీ ప్రాంతంలో నుంచి వస్తూ ఉన్నాయి. అంటే ఈ ప్రాంతము అభివృద్ధి చెందడానికి ఎంతగా తన వంతు పాత్ర పోషిస్తూ ఉందో, చెడును ప్రభావితం చేయడంలో కూడా అంతే పాత్ర పోషిస్తూ ఉంది. ఈ విచ్చలవిడమైనటువంటి జీవిత విధానానికి కూడా అంతే ప్రోత్సాహం వస్తూ ఉంది. ఆనాడు కొరంథీ పట్టణం కూడా అంతే, ఎంతగా అభివృద్ధి వాణిజ్యపరంగా లేకపోతే రవాణా పరంగా ధనిక వర్గ పరంగా ఆడంబరమైన జీవిత విధానం పరంగా ఎంతగా అభివృద్ధి చెందినటువంటి పట్టణం అయినప్పటికీ కూడా విచ్చలవిడితనం ఎక్కువ అయిపోయింది. ఆ చెడు ప్రభావితం కూడా ఎక్కువగా అయిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇది సంఘం వెలుపల ఉన్నవారు చేస్తున్నటువంటి సమస్య కాదు, సంఘంలో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి సమస్య. చాలామంది ఈ వ్యక్తిగత జీవితంలో ఏదైనా నేను తప్పు చేసినప్పుడు కానీ, లేకపోతే ఇలా తప్పు చేసిన తర్వాత వాక్యాన్ని పట్టుకోవడానికి బైబిల్ బోధించడానికి వస్తూ ఉన్నప్పుడు నా మధ్యలో ఒకవేళ తప్పు చేస్తే కనుక దేవుడు చెప్పినటువంటి ఉపమానాలను ప్రత్యక్షంగా చెంప మీద కొట్టపోయినప్పటికీ కూడా నా జీవితంలో మరలా బైబిల్ పట్టుకొని బోధిస్తూ ఉన్నప్పుడు ఇది నిజంగా చెంప మీద కొట్టినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ మాటలు దేవుని యందు భయభక్తులు కడిగి ఉండట, చెడుతనమును అసహించుకొనట. ఒకవేళ పాపం చేసి మరలా ఈ జీవిత విధానాన్ని బైబిల్ బోధిస్తూ ఉన్నాం అనుకోండి, మా లోపల మనస్సు సాక్షి అనేది గర్దిస్తూ ఉంటుంది, చేస్తుంది తప్పు అని. అందుకే
ఈ సంఘంలో ఉన్నటువంటి వారే ఈ విధంగా కన్న తల్లితో పాపం చేస్తున్నటువంటి వారు ఆ సంఘంలోనే ఉన్నారు అని అంటే అది ఎంత అధ్వానమైన పరిస్థితి మనం ఆలోచన చేయవచ్చు. ఈరోజు ఆ యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి చాలామంది అనేక మంది, ఒకప్పుడు నేను ఈ విధంగానే బాధపడినటువంటి వ్యక్తిని, లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు ఈ విధంగానే బాధపడినటువంటి వ్యక్తిని, కానీ పరిచర్య జీవితంలో వచ్చిన తర్వాత శోధనలు ఎదురవుతూ ఉన్నప్పుడు ఒక పాపాన్ని చేసినప్పుడు, ఒకవేళ పాపాన్ని చేసిన తర్వాత నేను మరలా బైబిల్ పట్టుకుంటే చెంపదెబ్బ కొట్టినట్లుగా దేవుని ఉపమానాలు గుర్తొస్తూ ఉంటాయి. నీ కంటిలో నలత పెట్టుకొని అవతల వాడి కంటిలో నలత తీయడానికి ప్రయత్నం చేయొద్దు. అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట కూడా గుర్తొస్తూ ఉంది. ఓ బోధించే బోధకుడా, అందరికీ బోధించడానికి ఇష్టపడతా ఉన్నా కానీ నీకు నువ్వు బోధ చేసుకోవా అని రోమా పత్రికలో మనకు కనిపిస్తూ ఉంటుంది. బోధించడానికి ఇష్టపడుతూ ఉన్నారు కానీ తన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి చీకటి జీవితాన్ని విడిచిపెట్టడానికి ఎవరు ఇష్టపడట్లా. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ మాటలు తెలియజేస్తూ ఉంటాడు. ఒకవేళ మీలో ఉన్నటువంటి వారు మనస్సు నిలుపుకోలేకపోయినట్లయితే కనుక మీరు వివాహం ఆడితే మంచిగా ఉంటుంది. ఈరోజు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి నమ్మకంగా జీవించే విధానం లేవు. ఈ టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల, శాస్త్రీయ సంకేతంగా పరిజ్ఞానం పెరిగిపోవడం వల్ల అవతల వ్యక్తికి తెలుసుకోవడం ఇంకా అవకాశం లేదు కాబట్టి, ప్రత్యక్షంగా చూసుకునే అవకాశం లేదు కాబట్టి ఈ ఫోన్ల ద్వారా ఎలాగో ప్రత్యక్షంగా శారీరక సంబంధమైనటువంటి క్రియలు మేము చేయట్లేము కదా, ఈ ఫోన్ల ద్వారా వాళ్ళ యొక్క అల్పకాల సుఖభోగాలు లేకపోతే ఈ చాటింగ్లు మెసేజ్ల వల్ల వాళ్ళ యొక్క సంతోషాలన్నీ కూడా దీని ద్వారా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కనీసము ఇది మనం ఉపయోగించేటువంటి దీనిలోనే పరిశుద్ధత లేకపోతే, ఒక వ్యక్తి పట్ల లేకపోతే మన జీవిత విధానంలో మనం క్రైస్తవులుగా జీవించడం ఎందుకు అనేటువంటి ప్రశ్న మనకు మనం వేసుకోవాలి. ఆనాడు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి పట్టణాన్ని కనుక సంఘాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఒక తల్లితో పాపం చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ. అంటే ఒక మనిషి తన యొక్క జీవిత విధానంలో తన ఆలోచనలు ఏ విధంగా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడో మనం ఆలోచన చేయవచ్చు. నువ్వు ఈ లోకాన్ని కళ్ళు కప్పి పాపాన్ని అయితే చేస్తావేమో కానీ ప్రపంచానంతటిని గమనిస్తున్నటువంటి దేవుని కళ్ళు కప్పి పాపాన్ని చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ అలా తెగించి పాపం చేస్తున్నామంటే ఈ కొరింథీ సంఘ పట్టణంలో ఉన్నటువంటి ఈ విధంగా 5వ వచనంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో, కన్ని తల్లితో పాపం చేస్తున్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో అటువంటి జీవిత విధానాన్ని మనం కనబరుస్తూ ఉన్నాం. అది ప్రత్యక్షంగా కనబరచకపోయినప్పటికీ కూడా మన ఆలోచన విధానంలో అదే జీవిత విధానాన్ని కనబరుస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. మన ఆలోచన విధానమే మన జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. చాలా వరకు కూడా నా ఆలోచన విధానం పట్ల మనకు కంట్రోల్ ఉండదు, లేకపోతే నా ఆలోచనను నిలుపుకోవాలని ఆశపడుతూ ఉంటాను కానీ నియంత్రించుకునేటువంటి శక్తి లేదు అని కొంతమంది నాకు ప్రార్థన అవసరతలు తెలియజేసినప్పుడు, ఆ తర్వాత నాకు దేవుడు ఇచ్చినటువంటి శక్తి కొలది వారికి ఆ సమస్యకు వాక్యానుగుణంగా కొన్ని పరిష్కారాలు ఇచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అయితే కొన్ని ప్రాంతాల్లో నేను వాక్య పరిచయం చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ సమాచారాన్ని తెలియజేయడానికి మూలంగా వారికి సమాచారాన్ని పంపించినప్పుడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీ రాకపోకలు ఎందుకు తోడుంటాడు, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఇలాంటి మెసేజ్లు అన్నీ చేస్తూ ఉంటారు. దేవుడు నిన్ను రక్షిస్తాడు అని తెలియజేసేవారు మరి నీ జీవిత విధానాన్ని రక్షిస్తాడు అని ఎందుకు గమనించరు? అంటే పక్కనోడు ఉన్నటువంటి జీవిత విధానాన్ని రక్షిస్తాడు అనేటువంటి నమ్మకం ఉంది, కానీ మన వ్యక్తిగత జీవితంలో మన చీకటి బ్రతుకును మార్చుకుంటే మన జీవితాన్ని కూడా మారుస్తాడు, లేకపోతే మన ఆలోచన విధానాన్ని మారుస్తాడు అనేటువంటి ఆలోచన మాత్రం ఈ విచక్షణ రహితమైనటువంటి జీవిత విధానాన్ని కనబరుస్తూ ఉన్నాం. ఎంతసేపు పక్కనోడి జీవిత విధానాన్ని గురించి ఆలోచన చేయడం కాదు, మన జీవిత విధానం ఏ విధంగా ఉంది, మన జీవితంలో చీకటి బ్రతుకులు ఏ విధంగా ఉంది అటువంటి ఆలోచన మనం చేయగలగాలి. ఒకవేళ ఇటువంటి సమస్యలతో ఆలోచన విధానంతో బాధపడుతున్నట్లయితే పౌలు చేసినటువంటి సలహాను పాటిస్తే చాలా బాగుంటుంది. అందుకే ఒక మాట క్లుప్తంగా ధైర్యంగా చెప్తాడు, క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోనండి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి వారికి లైంగిక యథార్థత అనేది లేదు. ఒకసారి మనం ఈ పరిశుద్ధ వివాహాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, మనం మిగతా సంప్రదాయాలన్నింటిలో వివాహాన్ని గమనిస్తూ ఉంటాం. ఎక్కడైనా పరిశుద్ధ వివాహం అని గమనించారా?
క్రైస్తవ జీవితంలోనే, క్రైస్తవ వివాహంలోని పరిశుద్ధ వివాహం అని తెలియజేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఈ సార్వత్రిక సంఘాన్ని అంతటి కూడా ఒక కన్యకగా, ఆయన ఒక వరుడుగా, మనల్ని వధువుగా మధ్య ఉన్నటువంటి సహవాసాన్ని అంతా కూడా ఒక వివాహం అనేటువంటి పరిశుద్ధమైనటువంటి బంధం ద్వారా అలంకార రూపకంగా తెలియజేశాడు. అందుకే దేవుని పట్ల, దేవునికి సంఘానికి పట్ల ఉన్నటువంటి ప్రేమను ఒక వివాహ రూపకంగా తెలియజేస్తారు. అంటే ఆ వివాహానికి ఎంత పరిశుద్ధత ఉంది అనేటువంటి ఆలోచన మనం చేయగలగాలి. అటువంటి జీవిత విధానాన్ని కనుక మనకు లేకపోయినట్లయితే, లైంగికతలో యథార్థత లేకపోయినట్లయితే కనుక, ఒకవేళ నువ్వు జీవిత భాగస్వామి పట్ల అటువంటి యథార్థత, ఒకవేళ మ్యారేజ్ అయినట్లు అండ్ వారైతే వారి పట్ల యథార్థత, లేకపోతే మ్యారేజ్ కాని వారైతే అప్పటి వరకు, వివాహం అయ్యేంత వరకు కూడా యథార్థత అనేది లేకపోయినట్లయితే కనుక ఖచ్చితంగా నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఒకవేళ నీ జీవిత భాగస్వామి తెలుసుకోలేకపోయినప్పటికీ, లేకపోతే ఆయన కళ్ళు కప్పి మీరు చేస్తున్నటువంటి పాపాలు తెలియకపోయినప్పటికీ కూడా నువ్వు ఈ లోక విధానంలో నువ్వు వారి కళ్ళైతే కప్పగలుగుతావు, కానీ దేవుడు ఈ లోకాన్ని అందరినీ గమనిస్తూ ఉన్నాడు, వ్యక్తి యొక్క హృదయాన్ని గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి మాత్రం కళ్ళు కప్పలేవు అనేటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి లైంగిక యథార్థత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అనంటే ఈ యవనస్తులుగా పడిపోయేదంతా ఇక్కడే. అన్ని పాపాలను ఎదిరించినప్పటికీ కూడా మనం ఈ శరీర ఈచలను జయించలేకపోవడానికి కారణం ఏంటంటే మన ఆలోచన విధానం పట్ల నియంత్రించుకోలేనటువంటి స్వభావం. ఒకవేళ ఇటువంటి ఆలోచనలు గుండా వెళ్తూ ఉన్నట్లయితే, ఒకవేళ ప్రత్యక్షంగా వెళ్ళి మేము శారీరకమైనటువంటి సంబంధాలు పెట్టుకోవట్లేము కాబట్టి ఈ చాటింగ్ రూపకంగా, లేకపోతే ఈ మెసేజ్ల రూపకంగా, లేకపోతే ఈ విధంగా నేను నా యొక్క సుఖభోగాలను అనుభవిస్తాను, ఎవరికి తెలియదులే అనేటువంటి భావనతో కనుక పాపం చేస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా దానికి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి లైంగిక యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఇక్కడ పౌలు తెలియజేసినటువంటి సలహాలు పాటించే ప్రయత్నం చేయాలి. ఒకడు తన మనస్సు నిలుపుకోలేనట్లయితే వాడు వివాహం ఆడుట శ్రేష్టమైంది. మనం ఇటువంటి ఆలోచన విధానంతో అనేక మంది వ్యక్తులతో, లేకపోతే అనేకమైనటువంటి అశ్లీల దృశ్యాలతో మనం పాపం చేస్తూ మన మనస్సును పాడు చేసుకోవడం కంటే, దేవుడు చూపించినటువంటి ఒక జీవన శైలిని పట్ల ఒక సాటి అయిన సహాయాన్ని తీసుకొని వారి పట్ల ఒక దాంపత్య జీవితాన్ని కలిగి జీవించడం చాలా శ్రేష్టమైంది. కాబట్టి లైంగిక యథార్థత అనేది లేకపోతే ఈ జీవితంలో ఈ శరీరాన్ని కనుక పాడు చేసినట్లయితే, ఎవడైతే నా ఆలయాన్ని పాడు చేస్తాడో నేను వాడిని పాడు చేస్తాను అన్నాడు దేవుడు. కాబట్టి ఈ శరీరం పట్ల నువ్వు ఏం చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా నేను గమనించాలి. కాబట్టి ఇక్కడ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి 2 ముఖ్యమైనటువంటి సమస్యల గురించి మనము క్లుప్తంగా మాట్లాడుకోగలిగాం. మొదటి, సంఘంలో ఉన్నటువంటి వర్గ విభజన, అపోల్లో వాడును, లేకపోతే క్రీస్తు వాడును, క్రైస్తవుడు వాడును, లేకపోతే పౌలు వాడును అనేటువంటి భేదాలు ఏమీ లేవు. దైవజనుల పట్ల కాకుండా దైవజనులు ఇచ్చేటువంటి సలహాలు తీసుకుంటూ మనం క్రీస్తుకు దగ్గర అవ్వాలి తప్ప మనము ఒక వ్యక్తిని దేవుడిగా పూజించడానికి వీల్లేదు. మన పట్ల మరణించింది క్రీస్తు యేసు అనేటువంటి విషయాన్ని మనం గమనించగలగాలి. రెండవది, మన లైంగిక యథార్థత. ఒకవేళ వివాహం అయినటువంటి వారైతే వారి దాంపత్య జీవితంలో యథార్థత, అలాగే వివాహం కాని వారైతే కనుక వివాహం అయ్యేంత వరకు కూడా వారి యొక్క పాన్పు పరిశుద్ధంగా ఉండులాగా మనము చూసుకోవాలి. అలాగే మన ఈ వివాహం అనేది దేవుని యొక్క మహిమకు రూపం కనుక వివాహం అయ్యేంత వరకు కూడా తన మనస్సు నిలుపుకునేటువంటి అవకాశం మనం కలిగించగలగాలి. అంత మాత్రమే కాకుండా ఒకవేళ నిలుపుకోలేకపోయినట్లయితే పరిశుద్ధ వివాహాన్ని ఆడుట, దేవుడు చూపించినటువంటి జీవిత విధానాన్ని కనబరచడం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనము గుర్తించగలగాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేసి నేను ఈ అంశాన్ని ముగించాలనుకుంటా ఉన్నాను. జూలై 28వ తారీఖున దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి పరిపూర్ణమైనటువంటి సేవలో ఉన్నటువంటి దైవజనులకు కొంత సహాయాన్ని, లేకపోతే ఆర్థిక సహాయాన్ని, లేకపోతే వారికి ఏదైతే అవసరత ఉన్నదో వారి అవసరతను తీర్చలాగున దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి అది చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను.
దాని కొరకు ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక 8 నుంచి 10 సంఘాల వరకు వారికి కావాల్సినటువంటి అవసరతలు లేకపోతే వారికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకొని వారికి పూర్తిగా సహకరించేటువంటి ప్రేరేపణ దేవుడు నాకు అనుగ్రహించాడు. కాబట్టి దాన్ని పనులు కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి దాని గురించి మీరు వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఈ అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి ఏ విధంగా తెలియజేశాడో ఆ మాటలన్నీ కూడా మన వ్యక్తిగత జీవితంలో పాటిస్తూ ఒక నూతనమైనటువంటి తీర్మానాన్ని తీసుకుంటూ ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది పక్కన పెట్టి ఇకనైనా నూతనమైనటువంటి మంచి జీవిత విధానాన్ని కనపరచాల్సిందిగా ప్రభువు పేట మనవి చేస్తూ ఉన్నాను. తలలు వంచి నాతో ఏకీభవించినట్లయితే కళ్ళు మూసుకొని కాస్త ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తల్లి, బహుసూటిగా స్పష్టంగా ఇప్పటి వరకు మాట్లాడే ప్రభా, విచ్చలవిడితనమైనటువంటి జీవిత విధానాన్ని బట్టి సంఘంలో ఉన్నటువంటి వర్గ విభజనలను బట్టి ఏ విధంగా సార్వత్రిక సంఘంలో నెలకొంటున్నటువంటి సమస్యలను మీ దృక్పథంలో క్రీస్తు దృక్పథంలో ఏ విధంగా పరిష్కారాన్ని తెలియజేశాడో అటువంటి జీవిత విధానం కనుక మా జీవితంలో ఉన్నట్లయితే ఒక నూతనమైనటువంటి తీర్మానాన్ని మేము తీసుకుంటా ఉన్నాం. మాకు అలా జీవించడానికి ఏ విధంగా బలహీనతలు ఎదురు రాకుండాన్నట్లుగా వాటిని జయించి ముందుకు కొనసాగుతున్నట్లుగా తలలు వంచి ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారందరికీ తోడుండి సహాయాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. అలాగే నీ యొక్క రాకడ ఆలస్యమైనట్లయితే కనుక మరలా కలుసుకునేటువంటి జీవిత విధానాన్ని మాకు అనుమర్చండి. కృపను ధన్యతను మాకు అనుగ్రహించండి. అంత మాత్రమే కాకుండా మీరు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి ముందుకు కొనసాగుతున్నటువంటి ఆ పనులను కూడా విజయవంతంగా జరుగులాగున మీకు మహిమకరంగా జరుగులాగున కృపను భాగ్యాన్ని అనుగ్రహించండి. అక్కడ ఆలస్యం అయితే కనుక మరలా మేము కలుసుకున్నట్లుగా నువ్వు వచ్చి పర్యాయంతం వరకు కూడా పరిశుద్ధంగా జీవించే కృపను భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.